కుచుమారుడు. పూర్వం కాశీనగరంలో కుచుమారుడనే బ్రాహ్మణ యువకుడొకడుండేవాడు. అతను 64 విద్యలలోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో ధారానగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడి పండితులను ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు. అందుచేత కుచుమారుడు భోజసభకు వెళ్ళి సన్మానం పొందే ఉద్దేశంతో ధారానగరానికి కాలినడకన బయలుదేరాడు. పోగా పోగా అతనికి ఒక బ్రాహ్మణ అగ్రహారం తగిలింది. అక్కడ అతను ఒక బ్రాహ్మడి ఇంట అతిథిగా ఉన్నాడు. భోజనాలు చేసే సమయంలో గృహస్థు కుచుమారుడితో, అయ్యా, తమరెక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు అని ఆప్యాయంగా అడిగాడు. ఆ మాటలకు కుచుమారుడు, మాది కాశీనగరం, సన్మానం పొందటానికి భోజరాజు ఆస్థానానికి వెళ్తున్నాను. ఆయన గొప్ప దాత కదా, నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుమారుడు సమాధానం చెప్పాడు. ఆ మాట విని గృహస్థు, మీరు నిజంగా పండితులైతే కష్టపడి ధారానగరానికి వెళ్ళటం దేనికి? భోజరాజు ఎంత ఇచ్చినా అగ్రహారాలు ఇవ్వడు కదా. మా రాజుకు సరస్వతి అని ఒక్కతే కూతురున్నది. ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివినది. పాండిత్యంలో తనతో సమానుడైన వాణ్ణే పెళ్లాడతానని పట్టుపట్టి ఉన్నది. ఆమె పరీక్షకు నెగ్గిన వాడికి సరస్వతినిచ్చి పెళ్లి చేయటమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తారు. దేశ దేశాల నుండి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్కొక్కరే పరీక్షలో ఓడిపోతున్నారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుమారుడు నిలబడతానన్నాడు. రాజధాని అయిన పురందరపురం అగ్రహారానికి కొద్ది దూరంలోనే ఉన్నది. గృహస్థు తన కొడుకును శంబరుడనే వాణ్ణి కుచుమారుడి వెంట తోడుగా పంపాడు. ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్లారు. కుచుమారుడు ఆస్థానానికి వెళ్ళి తన కులము, గోత్రము, పేరు తెలుపుకొని తాను సరస్వతిని పెళ్లాడవచ్చినట్టు చెప్పుకున్నాడు. అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు. రాజకుమార్తె కుచుమారుడికి ఈ విధంగా లేఖ పంపింది. అయ్యా, మీరు బ్రాహ్మణులు, మిమ్మల్ని ఓడించటం నాకిష్టం లేదు. అందుచేత మీకు కొన్ని బహుమానాలు పంపుతున్నాను. వీటిని తీసుకొని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి అని రాజకుమార్తె లేఖ పంపింది. ఈ లేఖ తెచ్చిన నౌకర్లే బహుమానాలు కూడా తెచ్చారు. కుచుమారుడు వాటిని తీసుకోక శంబరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు. నన్ను పెళ్లాడటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు. ఈ విధంగా సాగనంపనవసరం లేదు. నన్ను ఓడించిన పక్షంలో ఏ కానుకలు అవసరం లేకుండా నా తోవన నేను పోతాను అని కుచుమారుడు లేఖ పంపాడు. ఈ జవాబు చూసుకొని సరస్వతికి రోషం వచ్చింది. ఆమె తన భటుల ద్వారా ఒక పళ్ళెంలో పెట్టి రకరకాల పూలు పంపింది. పూలమాలలు కట్టే విద్యలో తనను పరీక్షించటానికి రాజకుమార్తె ఈ పూలు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి కుచుమారుడు తిప్పి పంపాడు. ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్దకు కొన్ని నిజమైన రత్నాలను మరికొన్ని నకిలీ రత్నాలను కలిపి వాటిని విలువ కట్టమని పంపింది. కుచుమారుడు నిజమైన రత్నాలన్నిటికీ విలువ కట్టి నకిలీ రత్నాలను చితగ్గొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపేశాడు. ఆ తర్వాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారికలు మాటలు రాని చిలుకను తెచ్చి దీనికి మాట్లాడటం నేర్పమని రాజకుమార్తె పంపింది అని కుచుమారుడితో చెప్పారు. చిలుకకు మాటలు నేర్పటం కూడా ఒక విద్యే. ఆ విద్య కూడా కుచుమారుడికి తెలుసు. అతను మర్నాటికల్లా చిలుకకు మాటలు నేర్పి పరిచారికల ద్వారా దానిని రాజకుమార్తె వద్దకు పంపాడు. అప్పటి వరకు రాజకుమార్తె కుచుమారుణ్ణి చూసి ఉండలేదు. ఇప్పుడు ఆమెకు అతన్ని గురించి తెలుసుకోవాలనిపించింది. ఆమె చిలుకను అడిగి అతను చాలా అందగాడని, చిన్నప్రాయం వాడేనని తెలుసుకున్నది. అతనిని పెళ్లాడటానికి నిశ్చయించుకున్నది కూడా. సరస్వతి కుచుమారుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాచనగరం అంతటా పాకింది. ఈ విషయం శంబరుడికి కూడా తెలిసింది. ఎందుకంటే రాజకుమార్తె తన చిలుక ద్వారా కుచుమారుడికి ఒక మణిహారం బహుమానంగా పంపింది. కానీ అది చూసేసరికి శంబరుడికి దుర్బుద్ధి కలిగింది. తమ ఇద్దరిలో కుచుమారుడెవరో ఎరిగిన వారెవ్వరూ
రాజకుమార్తె కుచుమారుణ్ణి ఇంతవరకు చూడలేదు. ఇక ఆమె అతన్ని పరీక్షించదు. అతన్ని చంపివేసి తానే కుచుమారుణ్ణని చెప్పుకొని రాజకుమార్తెను పెళ్లాడవచ్చు, రాజు కూడా కావచ్చు. ఈ దురాశతో శంబరుడు ఆ రాత్రి కుచుమారుడు నిద్రపోయే వేళ ఒక పెద్ద రాయితో అతన్ని తల మీద కొట్టి మెడకు ఆరాయే కట్టి అతన్ని తీసుకుపోయి కోట వెలుపల ఉన్న అగడ్తలో పారేశాడు. కుచుమారుడి మెడలో మణిహారం తాను వేసుకున్నాడు. అయితే శంబరుడికి కొత్త చిక్కొకటి వచ్చిపడింది. తెల్లవారుతూనే సరస్వతి తన ప్రియుడికి చిలుక ద్వారా ఒక సందేశం పంపింది. అది వచ్చి కుచుమారుడి కోసం విడిదంతా వెతికి శంబరుడితో కుచుమారుడెక్కడా అని అన్నది. నేనే కుచుమారుణ్ణి, నాతో ఏం పని అని శంబరుడు చిలుకను అడిగాడు. నువ్వు కుచుమారుడువా, ఆయన ఎక్కడో చెప్పు, రాజకుమార్తె కబురు చెప్పమన్నది అని చిలుక అన్నది. ఇలా రా చెబుతాను అని శంబరుడు చిలుక దగ్గరకు రాగానే దాని గొంతు పట్టుకొని నాకా కబురు చెబుతావా లేకపోతే చంపనా అని అన్నాడు. ఎంత బెదిరించినా చిలుక మాట్లాడలేదు. కోపం వచ్చి శంబరుడు చిలుకను చంపేశాడు. తాను పంపిన చిలుక ఎంతకు రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళన చెందింది. కుచుమారుడి సమాధానం కోసం కూడా ఆమె ఆత్రంగా ఎదురుచూస్తున్నది. చివరకు ఆమె తన దాసీలను పంపింది. వారు వచ్చి శంబరుడితో కుచుమారుడు గారెవరు అని అన్నారు. నేనే కుచుమారుణ్ణి అని శంబరుడు ధీమాగా అన్నాడు. మా రాజకుమార్తె మీ వద్దకు చిలకను పంపిందే, అదేమైంది అని దాసీలు ఆత్రంగా అడిగారు. కర్మం చాలక ఒక గండుపిల్లి ఆ చిలకను పట్టుకున్నది అని శంబరుడు ఎంతో విచారం కనపరుస్తూ అన్నాడు. దాసీలు సరస్వతి వద్దకు తిరిగిపోయి అమ్మ, విడిదిలో మాకెవరో కనిపించి తానే కుచుమారుణ్ణని చెప్పాడు. మన చిలుకను పిల్లి పట్టుకున్నదని అన్నాడు. మనిషి చాలా వికారంగా ఉన్నాడు. పండితుడి లక్షణాలే లేవు. మాకంతా అనుమానంగా ఉన్నది అని దాసీలు అన్నారు. కుచుమారుడు చాలా అందగాడని చిలుక అదివరకే చెప్పింది. రాజకుమార్తెకు కూడా అనుమానం కలిగింది. ఏదైనా సరే నిజం తెలుసుకునేటందుకని ఆమె అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికిచ్చి దీనికి సమాధానం తీసుకురండి అని రాజకుమార్తె పంపింది. ఆ శ్లోకం శంబరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు. చీటికి మాటికి మీ రాజకుమార్తె నన్ను పరీక్షించటం ఏమీ బాగాలేదు, నేను సమాధానం చెప్పను అని అతడన్నాడు. మీకు తప్ప ఇంకెవరికీ తెలియకుండా ఉండగలిగేందుకే మా రాజకుమార్తె గారు మారుమూల లిపి రాశారు. అంతేగాని ఇది పరీక్ష ఏమాత్రం కాదు. దయచేసి త్వరగా సమాధానం రాయండి. కావాలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అని దాసీలు అన్నారు. నేను రాయను, ఇది పరీక్షే. నేను కుచుమారుణ్ణి కానని మీ రాజకుమార్తెకు అనుమానం కలిగితే ఇదిగో ఆమె నాకు లోగడ పంపిన మణిహారం అని శంబరుడు ఎంతో కోపంగా అన్నాడు. ఈ మాటలతో దాసీల అనుమానం రూఢి అయింది. అతను కుచుమారుడు కాదని ఎవ్వరూ అనలేదు. అతనే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడువుకుంటున్నట్టు ప్రవర్తించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. దాసీలకు తోచినట్టే రాజకుమార్తెకు కూడా తోచింది. ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది. తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలుకనిచ్చి పంపింది. వారు శంబరుడి వద్దకు వచ్చి అయ్యా, మీరు మాటలు నేర్పిన చిలుక పోయినాక మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయటానికి మార్గం లేకుండా పోయింది. కొత్త లిపిలో రాస్తే మీరు సమాధానం ఇవ్వకుండా ఉన్నారు. కనీసం ఈ చిలుకకు మాటలు నేర్పండి, ఇది మీ మధ్య రాయబారిగా ఉంటుంది అని దాసీలు అన్నారు. నాకిదే పనా? నేనీ చిలుకకు మాటలు నేర్పను. నన్ను పెళ్లాడటం ఇష్టం లేకనే మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్నదిలాగా ఉన్నది అని శంబరుడు కోపంగా అన్నాడు. అతను ఈ మాట అనటంతో సరస్వతికి కూడా శంబరుడి మోసం సంగతి పూర్తిగా అర్థమైపోయింది. ఈ లోపల ఒక వింత జరిగింది. రాజధాని సమీపంలో ఒక బెస్తవాళ్ల గ్రామం ఉన్నది. వాళ్ళు ఒక కొత్త వల తయారు చేసి దాన్ని ఉపయోగించటానికి ముహూర్తం పెట్టమని తమ పురోహితుణ్ణి అడిగారు. ఆయన మీన మేషాలన్నీ లెక్కపెట్టి ఇవాళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉన్నది అని అన్నాడు.
అర్ధరాత్రి వేళ వల వేయటానికి నదికి వెళ్ళటం కుదరదు. అదీ కాక రాజుగారి కోట వెలుపల ఉండే అగడ్తలోకి కొత్త నీరు వచ్చినట్టు వారికి తెలిసింది. అందుచేత వాళ్ళు ముహూర్తం వేళకు అగడ్త వద్దకు వెళ్ళి అక్కడ వల వేశారు. వల లాగేటప్పుడు బెస్తవాళ్లకు చాలా బరువు తోచింది. వలలో చాలా చేపలు పడ్డాయని వారు చాలా ఆశపడ్డారు. కానీ తీరా వల లాగి చూస్తే అందులో ఒక మనిషి శరీరం కనిపించింది. మొదట అది శవమేనని బెస్తవాళ్ళు అనుకున్నారు. కానీ పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉన్నది. గుండె ఇంకా ఆడుతూనే ఉన్నది. అది కుచుమారుడే. శంబరుడు రాయి కట్టి అతన్ని అగడ్తలో పారేసిపోయిన కొద్దిసేపటికే బెస్తవాళ్ళు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలో పైకి లాగారు. మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే బెస్తవాళ్ళు అతన్ని మోసుకొని తమ పల్లెకు తీసుకుపోయి తలకు కట్టుకట్టి శరీరమంతా మర్దనా చేసి కుచుమారుడు ప్రాణం కోలుకునేటట్టు చేశారు. 1-2 రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మీదట కుచుమారుడు మామూలు మనిషి అయినాడు. కానీ తానెవరో వాళ్లకు చెప్పటానికి అతను సిగ్గుపడ్డాడు. అందుచేత అతను వాళ్లతోనే ఉంటూ రోజూ వాళ్లతో పాటే నదికి వెళ్ళి బల్లకట్టు నడపటంలో సహాయపడసాగాడు. ఇక్కడ శంబరుడు తానే కుచుమారుణ్ణని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చేయమని రాజును తొందర పెట్టసాగాడు. సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని దేశ దేశాల పండితులనందరినీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది. కుచుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని, ఒకవేళ రాకపోతే కుచుమారుణ్ణని చెప్పుకునే మోసగాణ్ణి పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమె ఆశపడింది. ఈ సంగతులేవి కుచుమారుడికి తెలియవు. ఒకరోజు ఉదయం అతను నది మీద బల్లకట్టు నడుపుతూ ఉండగా కొందరు పండితులు అవతలి ఒడ్డున బల్లకట్టు ఎక్కి ఇవతలకి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్లి జరగబోతుందని తెలుసుకొని అతను ఆశ్చర్యపడ్డాడు. తాను లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్లాడుతున్నదో ఆ వింత చూద్దామని అతను బల్లకట్టును ఓడన కట్టేసి పండితుల వెనకే రాజధానికి బయలుదేరాడు. పెళ్లికి భోజరాజు మొదలు మహారాజులు, మహాకవులు, విద్వాంసులు అనేక మంది వచ్చారు. శంబరుణ్ణి పెళ్లి కొడుకును చేసి కూర్చోబెట్టారు. అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారిలో కొందరు అతను కుచుమారుడు కాడని పోల్చుకున్నారు. వారు కుచుమారుడి మిత్రులు, కాశీవాసులు. వెంటనే వారు శంబరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయటానికి గాను కొన్ని ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పలేక శంబరుడు తెల్లమొహం వేశాడు. సభలో అల్లరి బయలుదేరింది. రాజుగారు శంబరుడి దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు, నీ అసలు పేరేమిటి అని అడిగాడు. శంబరుడు వణికిపోతూ జరిగిందంతా చెప్పేశాడు. రాజు అంతా విని మండిపడి, వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోయి తల కొట్టేయండి అని ఆజ్ఞాపించాడు. ఈ వినోదమంతా ఒక మూల నుంచి చూస్తున్న కుచుమారుడు ముందుకు వచ్చి, మహారాజా, అతన్ని క్షమించండి. అజ్ఞానం చేత అటువంటి పని చేశాడు. అతని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు. నేనే కుచుమారుణ్ణి. నేనే అతన్ని క్షమిస్తున్నాను గనక మీరు శిక్షించనవసరం లేదు అని కుచుమారుడు వినయంగా అన్నాడు. సరస్వతి చెలికత్తె ఒకత్తి కుచుమారుణ్ణి గుర్తుపట్టింది. వివాహానికి వచ్చిన కవులు, పండితులు చాలా సంతోషించారు. రాజు శంబరుణ్ణి శిక్షించక వదిలేశాడు. ఆ రోజే సరస్వతికి కుచుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది.